అమెరికాను మళ్ళా గొప్ప దేశంగా చేస్తానన్న నినాదంతో ఆయన రావడం జరిగింది. ఎస్. ప్రజలు కూడా ఆయనకు మద్దతునిచ్చారు. ముఖ్యంగా మీరు అన్నట్టు అక్కడ ఉన్న భారతీయులు పెద్ద పెట్టున రిపబ్లికన్ పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల ఈవెన్ ఆ స్వింగ్ స్టేట్స్ అని మనం అంటాం అమెరికాలో, ఎస్. అక్కడ కూడా మొత్తానికి మొత్తం సుమారుగా ట్రంప్ యొక్క విజయాలే అక్కడ మనం చూసాం రిపబ్లికన్. సో ఈ పరిస్థితులలో ట్రంప్ అన్నది కేవలం భారతదేశం మీద కాదు, మిగతా అన్ని దేశాల మీద ఆయన టారిఫ్ విధిస్తూ వచ్చారు. కానీ చూస్తే మీరు 50% అన్నది అత్యధికంగా భారతదేశం మీదే ఉంది మీరు చూసుకుంటే. సో అందులో 25% టారిఫ్, తర్వాత అదనపు పెనాల్టీ అని 25%, అది ఈ ఆగస్టు 27 నుంచి అమల్లోకి రాబోతుంది. ఆయన ముఖ్యంగా చెప్పడం ఏంటంటే భారతదేశం రష్యాతో వాళ్ళ సత్సంబంధాలు, ఆ తర్వాత రష్యా నుంచి ముఖ్యంగా ఆయిల్ చమురు కొనుగోలు, తరువాత రష్యా నుంచి యుద్ధానికి కావలసిన సామాగ్రి ఇవన్నీ కూడా తీసుకురావడం వల్ల మేము ఈ అదనపు పెనాల్టీ ఆఫ్ 25% విధిస్తాము అన్నది వారు చేసిన విధానం. యాక్చువల్గా ఒకసారి మనం అమెరికా భారత్ యొక్క వాణిజ్య స్థితిగతులు మనం పరిశీలిస్తే మొత్తం ఒక $190 బిలియన్ మన ఇద్దరి మధ్య జరుగుతున్న వాణిజ్యం. అందులో భారతదేశం యొక్క ఎగుమతులు సుమారుగా 118 బిలియన్, భారతదేశం దిగుమతులు $72 బిలియన్. అందువల్ల వాణిజ్య మిగులు అంటాం, దీన్ని సర్ప్లస్ అంటాం, ట్రేడ్ సర్ప్లస్ సుమారుగా $46 బిలియన్